హాయ్ అండి, ఏం చేస్తున్నారంతా? బిజీనా? నేను కూడా చాలా బిజీ అండి. అంటే మీ అంత కాదులేండి, ఏదో కొంచెం బిజీ అనమాట. సో నా లైఫ్ స్టైల్ అయితే ఇదండి. సో అంతా కూడా చాలా జనరల్గా ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా అండి, సో ఇట్లానే ఉంటుంది నా లైఫ్ స్టైల్ అయితే. సో పాప కోసం అయితే బాక్స్ రెడీ చేస్తున్నాను. లంచ్ టైం అవుతుంది ఆమెకు. సో ముందు ఆమెకైతే రెడీ చేసేసి ఫాస్ట్గా లంచ్ పెట్టేస్తే ఆమెకు నాకైతే టెన్షన్ పోతుంది అనమాట. సో తన కోసం అని చెప్పేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు అన్ని కర్రీస్ తిన్నారండి. మా పాప అయితే మరీను ఓన్లీ ఎగ్ కర్రీ తింటుంది, లేదంటే డీప్ ఫ్రైస్ తింటుంది. సో ఆమె కోసం అని చెప్పేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను. మా కోసం అయితే క్యాబేజ్ని అయితే రెడీ చేసుకున్నాను. అండ్ ఇవన్నీ అయితే మనం పిండిలు నైట్ అన్ని నానపోసుకుంటాం కదండి, పప్పులన్నీ నైట్ నానపోసుకొని పెట్టుకుంటాను నేను. మార్నింగ్ అంతా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ డే నుంచి ఒక 1 వీక్ వరకు మళ్ళీ టిఫిన్ సెక్షన్స్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మార్నింగ్ ఫాస్ట్గా పిల్లల్ని రెడీ చేసుకున్నా కూడా అవి రెడీగా ఉన్నాయంటే అంత కష్టం అనిపించదు. సో ఇంకా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. పాపకైతే బాక్స్ రెడీ చేస్తున్నాను. బాగా వేడిగా ఉందండి. రైస్ అండ్ కర్రీ అయితే చాలా వేడిగా అనిపిస్తున్నాయి అన్నమాట. రెండు కాలుతున్నాయి, కానీ స్కూల్ టైం అవుతుంది కదా, లంచ్ టైం అవుతుంది. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే బాక్స్ రెడీ చేస్తున్నాను. అబ్బా చాలా కాలుతుందండి. సో మనకు వచ్చేటప్పటికి ఇంత ఫాస్ట్గా అంటే మార్నింగ్ టైంలో ఎవరమైనా కూడా పేరెంట్స్ అందరం కూడా లేడీస్ చాలా బిజీగా ఉంటాం కదండి బాక్సుల హడావుల్లో. ముందు వాళ్ళకి బాక్సెస్ రెడీ చేస్తే కానీ మనకి ప్రశాంతంగా ఉండదు. సో బాక్సెస్ అయితే తనకి రెడీ అయిపోయాయండి. సో తనకి లంచ్ అయితే పంపించేశాను ఫైనల్గా. టైంకి అయితే వెళ్ళిపోయింది. సో ఇంక నెక్స్ట్ అయితే మన సెక్షన్ ఉంటుంది. ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని అంతా ఉడికించి పెట్టుకున్నాను. నేనైతే సాల్ట్ అను మనం పసుపు వేసేసుకొని బాయిల్ చేసి పెట్టుకుంటానండి. జనరల్గా కర్రీలాగా చేసేస్తాను. పోపు పెట్టుకొని డైరెక్ట్గా వేసేసి కర్రీలాగా చేస్తాను. ఆయిల్ ఫుడ్స్ కూడా కొంచెం తక్కువే తింటామండి. అంటే మరీ అంత డీప్ ఫ్రైస్ అయితే చేయను, నార్మల్ కర్రీ లాగా చేసుకుంటాము. మళ్ళీ మా హస్బెండ్కి కూడా అంటే మేము షాప్కి వెళ్ళిపోవాలి కాబట్టి షాప్కి వెళ్తూ ఒకేసారి బాక్సెస్ అన్నీ రెడీ చేసుకొని వెళ్తానండి. మార్నింగ్ టైం అంతా కూడా కొంచెం బిజీ షెడ్యూలే ఉంటుంది. అంత ఫాస్ట్గా వర్క్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అయితే మనం టైంకి అందించలేకుండా అవుతుంది. సో మీరు కూడా పిల్లలతో చాలా బిజీగా ఉంటారు కదా. అందరికీ ఎంత ఒక్కళ్ళమున్నా ఇద్దరమున్నా కూడా వంట చేసుకోక తప్పదు. అండ్ వర్క్ అయితే పిల్లల కోసం అయితే మనం ఫుడ్ ప్రిపేర్ చేయక తప్పదు. 1-2 కర్రీలు అయితే చేయాల్సి వస్తుంది. సో ఇద్దరమే కదా అని చెప్పేసి ఒక కర్రీ చేసుకున్నా కూడా పాప కోసం మళ్ళీ పిల్లల కోసం సపరేట్గా ఏదో ఒకటి రెడీ చేయాల్సి వస్తుంది. నేనైతే ఎక్కువ కూడా వంట అంత ఎక్కువగా కూడా ఏమీ చేయమండి వెరైటీస్. సో ఎందుకంటే టైంకి షాప్కి రావాలి, షాప్లో కూడా వర్క్ ఉంటుంది కదా. సో వస్తూనే ఇంకా ఒకేసారి కర్రీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా అన్నీ రెడీ చేసుకొని బాక్సెస్ అయితే రెడీ చేసుకొని వస్తాను. మా హస్బెండ్కి నాకు ఇద్దరికి కూడా బాక్స్ రెడీ చేసుకుంటామండి. సో ఇంకా పిండి కూడా రెడీ అయిపోయింది. పిండి కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను. నాకు ఇంకా 1 వీక్ వరకు అయితే టెన్షన్ ఉండదండి. మనం అన్నీ రెడీ చేసేసుకోవచ్చు. అంటే ఆ దోశ పిండితోనే ఎగ్ దోశ, పునుగులు, గుంట పునుగులు మీకు ఐడియా ఉంటుంది. అన్ని రోజుకో వెరైటీ అయితే అవే చేసేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే ఇడ్లీ తక్కువ తింటారు, ఇడ్లీ పిండి వేసినా కూడా దోశలాగే వేయాలి కాబట్టి. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్కి నాకు కూడా బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సో తనకి రైస్ పెట్టేశాను. అండ్ క్యాబేజ్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ కూడా చేశాం కదా పాప గురించి అని, అది కూడా కొంచెం ఉంటే అది కూడా పెట్టేశానండి. అండ్ కార్డ్ మొత్తం రెడీ చేసుకున్నాము. మేము రైస్ కొంచెం తక్కువ తింటాము, కర్రీ ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. సో అందుకని చెప్పేసి ఇద్దరికి కూడా బాక్స్ రెడీ చేసేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయి నేనైతే షాప్కి వెళ్ళిపోవడానికి ఇప్పుడు రెడీ అయ్యాను. ఇంకా ఇవన్నీ సర్దేసుకొని ఒక బ్యాగ్లో అయితే సర్దేసుకుంటాము. సో మళ్ళీ ఈవినింగ్ 5 o'clock కల్లా మళ్ళీ స్కూల్ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ రెడీ చేసుకోవాలి కదా. సో ఫైనల్గా అయితే షాప్కి స్టార్ట్ అయిపోయానండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చిన